హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈరోజు మనం ఎక్కడున్నామో చూస్తున్నారు కదా! మామిడి తోటలో ఉన్నాము. మ్యాంగో సీజన్ వచ్చేసింది. మన చేతులతో మనం స్వయంగా కోసుకొని ఒక 3, 4 రోజులు మగ్గబెట్టుకుంటే హ్యాపీగా తినొచ్చు. ఫస్ట్ మనకి చిన్న రసాలు ఎక్కువొస్తాయి. చిన్న రసాలు ఈ టైంలో బావుంటాయన్నమాట. బంగినపల్లికి ఇంకా టైం ఉంది. మరి ఈ మామిడి తోటలు చూడాలి అని అంటే మల్లవల్లి వెళ్లాల్సిందే. మీలో చాలా మందికి మల్లవల్లి అంటే తెలిసే ఉండొచ్చు. ఇక్కడున్న పెద్ద మెగా ఫుడ్ పార్క్ గురించి. ఇక్కడ నుంచే మ్యాంగో పల్ప్, పచ్చళ్ళు, పొళ్ళు ఇలాంటివన్నీ కూడా డీమార్ట్, రిలయన్స్, లూలు మాల్ ఇంకా గల్ఫ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ప్రాసెసింగ్, ప్యాకింగ్, గ్రేడింగ్ ఇలా అన్ని కూడా భారీ లెవెల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. సరే, వీటన్నిటి గురించి కాదు గానీ మనం ఇప్పుడు మామిడి తోటల దగ్గరికి వెళ్ళిపోదాం. భీమవరం నుంచి మల్లవల్లి వెళ్ళడానికి మాకు కరెక్ట్ గా 2 hours పట్టింది. భీమవరం, గుడివాడ, హనుమాన్ జంక్షన్, మల్లవల్లి అంటే రూట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మామిడికాయలు కోసుకుంటూ వీటి గురించి మాట్లాడుకుందాం. 40 సంవత్సరాలండి. ఇంకా పోషణ కట్ట బాగుండి ఎరువు వేసుకుంటాం, దుక్కుతుంటాం. అదే చూసారా, ఈ చెట్టు వయసు 40 ఏళ్ళంట. చిన్న రసాలు ముగ్గిన తర్వాత టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. 3 రోజులు 3 రోజులు ఆగి 4వ రోజున సాయంత్రం ఆ గడ్డి తీసేస్తే కాయల మీదే ఫ్రెష్ గా గాలి పోసుకుంటది, కాయ బిగుసుద్ది. అప్పుడు మనం తింటాకే అవకాశం ఉంది. 4వ రోజున తీయండి గడ్డి. టీగా ఉంటాయి కదండి. కాయ తినపోయారు. అప్పుడు పళ్ళు కనపడలేదు కదా. ఇప్పుడు పొళ్ళు ఇచ్చాక ఏరి ఇందాక అది పొళ్ళు తొట్టులో నీళ్లు ఉన్నాయి. కార్బేటర్ వేసిన కాయ 2 రోజుల్లో వదిలియాలి. కార్బేటర్ వేయకోకుండా ఉందనుకోండి గడ్డిలో మీరు వారం తినొచ్చు. గడ్డేసేస్తే సరిపోతుందండి. మీరు ఎవరికన్నా పార్సల్ చేయాలంటే వేయాలి. మొత్తం ఎంత ఉంటదండి ఇది? 2 ఎకరాలు. 2 ఎకరాలు మీయే. అవి కలెక్టర్ కాయలండి. అయ్యి అది కలెక్టర్. బదినపల్లి ఉంది, బంగినపల్లి ఉంది. బంగినపల్లి ఎలా అండి? కాయ 20 రూపాయలు ఉంటుంది. మీ తోటలో ఎన్ని రకాలు ఉన్నాయండి మామిడి పళ్ళు? బంగినపల్లి, తోతాపూరు, ఓకే, రసాలు. తోతాపూరి ఉందా? ఉంది. మార్కెట్లోకి ఏప్రిల్ నెలలోనే మామిడి పళ్ళు రావడం స్టార్ట్ అయిపోయాయి. కాయ ఇంకా పూర్తిగా తయారవకుండానే కోసేసి కార్బైడ్లు వేసి ముగ్గబెట్టేస్తున్నారు. దాంతో ఫుల్ కలర్ వచ్చి మంచి ఎల్లో కలర్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అలాంటివి అస్సలు తినకూడదు. అసలు బంగినపల్లి మే మంత్ ఎండ్ లో లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లో వస్తాయి. అలాంటిది ఏప్రిల్ నెలలోనే బంగినపల్లి మార్కెట్ లోకి వచ్చేసింది. ఫోన్ చేసినా పంపిస్తారండి ఇలాగా? అడ్రస్ అది చెప్తే బాక్స్ లో పెట్టి పంపించేస్తారా? మీ పేరండి? కాకరపర్తి నారాయణరావు. మేము చిన్న రసాల కోసం వచ్చాము. నాకు బంగినపల్లి అన్న, చిన్న రసాలన్నా చాలా చాలా ఇష్టం. ఇక్కడ బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపూరి రసాలు ఇవి ఎక్కువ పండుతాయన్నమాట. మనకి ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ ఈ మార్కెట్లో కనిపించే మామిడి పళ్ళు అన్నీ కూడా ఇక్కడ కాయలే. ఇక్కడ నుంచే చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కాయలు చూడండి గుత్తులు గుత్తులుగా కిందకి ఎలా వేలాడిపోతున్నాయో. ఇది తోతాపూరి. ఎక్కువ ఫ్రూటీ, మజా లాంటి జ్యూసెస్ కి యూజ్ చేస్తారు. కొంతమంది పచ్చికాయలతో పచ్చడి కూడా పెడతారు. నాకెందుకో ఈ కాయలంటే అస్సలు నచ్చవు, కానీ చూడడానికి మాత్రం భలే అందంగా ఉంటాయి. ఇవి నాకు ఎంతో ఇష్టమైన బంగినపల్లి. ఇంకా కాయలు పూర్తిగా తయారవ్వలేదు. ఏదో అక్కడక్కడ కొన్ని కాయలు తయారయ్యాయి అంతే. బంగినపల్లి అదే ఎన్ని రోజులకు ముగ్గుతాయండి కాయ? ఇలా గుంట వస్తే తయారైనట్టు కాయ. ఆ కాయ ఎంతలా ఉంది అనేది కాదు, కాయ ఎంత సైజు ఉంది అనేది కాదు, తొడిమి దగ్గర గుంటలాగా వస్తే కాయ తయారైనట్టు అనమాట. ఇప్పుడు ఆ కాయను కోసుకుని 5-6 రోజులు గడ్డి వేసి మగ్గ పెట్టుకుంటే మంచి కలర్ వచ్చి కాయ కూడా చాలా తీయగా ఉంటుంది. కానీ కాయ తయారవకుండానే కోసేసి కార్బైడ్లు, బ్యాటరీలు వేసేసి ఒక రోజులోనే మగ్గ పెట్టేస్తున్నారు. చూడడానికి మంచి ఎల్లో కలర్ వస్తాయి, కానీ లోపల మాత్రం తెల్లగా ఉండి అస్సలు టేస్ట్ ఉండవు. లోపల పులుపు వచ్చేస్తుంది. అస్సలు బాగుండట్లేదండి. ఇప్పుడు నేను చెట్టు చూపించానా, మీరు ఫోటో దిగారా? అవును. ఆ చెట్టు కాయ పట్టుకెళ్ళి 1 వారం పోయాక పండేసుకోండి. పంచదార చాలడం. ఇవి కలెక్టర్ కాయలు. చెట్టు చిన్నదే కానీ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. తోతాపూరి అన్న కలెక్టర్ కాయలన్నా ఒకటేనా? నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ చూపించాను కదా అవి తోతాపూరి. అవి ఇవి కొంచెం ఒకేలా అనిపించాయి. చాలా చిన్న చెట్టు అయినా కూడా చెట్టు నిండా కాయలే.
ఈ ఒక్క తోటనే కాదు, లోపలికి వెళ్లే కొద్దీ కొన్ని వందల తోటలు ఉంటాయి. చాలా మంది రైతులు ఉంటారు. కొంచెం కష్టం అనుకోకుండా ఈ సీజన్లో పొద్దున్నే 7 గంటలకు వచ్చేస్తే కోతలు స్టార్ట్ అవుతాయి. మనకి నచ్చిన తోటలో నచ్చిన చెట్టుని సెలెక్ట్ చేసుకుని కావాల్సిన కాయలు దగ్గరుండి కోయించుకోవచ్చు. మనకి ఏ చెట్టు కాయలు కావాలంటే ఆ చెట్టు కాయలే కోస్తారు. చిన్న రసాలు మేము ఈ తోటలో 100 కాయలు తీసుకున్నాం. చిన్న రసాలు సైజుని బట్టి 10 రూపాయలు, మీడియం సైజ్ అయితే 8 రూపాయలు చెప్తున్నారు. ఇవే చిన్న రసాలు బయట మార్కెట్లో అయితే ఒక్కో కాయ 40 రూపాయలకి అమ్ముతున్నారు. మరీ బేరవాడితే 35 రూపాయలకి ఇస్తారేమో, అంత తేడా ఉంటుంది. పైగా ఎటువంటి కెమికల్స్ వేయకుండా న్యాచురల్ గా పండించుకున్న కాయలు కాబట్టి ఈ సీజన్ లో హ్యాపీగా మామిడికాయలను ఎంజాయ్ చేయొచ్చు. ముంత మామిడి అంటే కొబ్బరి మామిడి అంటారు. ఆ, అది లేదు కానీ మల్లిక ఉన్నాయి. మల్లిక కాయ అంటే మహా తీసుకోండి. ఏదండి మల్లిక అన్నదా? కాయ మొత్తం ఎన్ని కాయలు తీసుకుని ఇది ఏం కాయ అండి? ఇది బంగినపల్లి అండి. ఇది అది అదే కొబ్బరి మామిడి అండి. కొబ్బరి మామిడి. ఏ మరక లేదు, కాయలు కంప్లీట్ గా 100% పడిపోతాయి. అది గడ్డేస్తే సరిపోద్ది కదండి. మేము ఈ కార్బైడ్లు బ్యాటరీ అలాంటివి ఏమయ్యాం. ఫస్ట్ చూపించాను కదా, నారాయణ గారి తోటలో అయితే 100 కాయలు తీసుకున్నాం. సరే వేరే తోటలో కూడా అసలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఆరమిల్లి రామకృష్ణ గారి తోటకు వచ్చాం. 20 సార్లు చెక్క అందుకున్నా, ఆడి చెక్క ఇచ్చా, మళ్ళీ ఆ చెక్క కాయలు కొట్టింది. ఆ చెట్టు కింద ఆ చెట్టు కింద ఉండండి. ఇప్పుడు ఈ చిన్న రసం కాదండి, ఇది ఈ వంకరగా ఉన్నాయి కదా. పెద్ద రసాలు, ఇది ఐషన్ రసం. మీరు తింటారు ఇప్పుడు? కాయలు బాగుంటాయి అక్క. బాగుంటాయా? నీళ్ళు లేని కాయలండి. నీళ్ళు లేని కాయలు. కాయలు నీళ్లు ఉండటం అయితే కేజీ అయ్యేది ఈ కాయ. నీళ్ళు వేస్తే పొలాలు చెడిపోవడం వలన 7 నీళ్ళు పెట్టలేదు. మొదటిగా తీసుకోమని మేము అంటలా, మీకు వేరే తోట చూపిస్తుంది. మళ్ళీ మిమ్మల్ని అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఇవన్నీ కాదు, ముందరే చెప్తున్నా. కాయలు బాగుంటాయి అక్క. కాయ బాగుందండి, టేస్ట్ బాగుంది. అందుకే ఈ కాయలు తీసుకెళ్ళమంటున్నాం. అది మీ ఇష్టం, తీసుకెళ్తాం అనేది. ఇది కొంచెం సైజ్ చిన్నదిగా అనిపించింది కానీ బాగా తయారైపోయిన కాయలు అనమాట. ఎవరో పచ్చడి కోసం 200 కాయలు కోయించుకుంటున్నారు. కింద బాగా పండిన కాయలు రాలిపోయి ఉన్నాయి. చెట్టుకే పండిన కాయలు కదా, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. మనం అక్కడ చెట్టు కాయలను కూడా టేస్ట్ చేయొచ్చు. ఏ చెట్టు మామిడి పండు టేస్ట్ గా ఉంటే ఆ చెట్టు కాయలు కోయించుకోవచ్చు. ఇప్పుడంటే బాక్స్ లో ప్యాక్ చేయించుకుంటున్నాం కానీ ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత కింద ఒక బరకం గానీ లేకపోతే గడ్డి గానీ వేసేసి కాయ మీద కాయ కాకుండా పక్కనే పెట్టి మళ్ళీ దాని మీద గడ్డి పెట్టేస్తే 4-5 రోజులకి ముగ్గిపోతాయి. బంగినపల్లిని మాత్రం బయట మార్కెట్ లో కొనాలంటే మే మంత్ ఎండ్ లో గానీ జూన్ ఫస్ట్ వీక్ లో గానీ బాగుంటాయి. అప్పుడు కూడా కార్బైట్ వేసిన కాయలు ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. కాయ మొత్తం ఎల్లో కలర్ లో ఉండి ఎటువంటి మచ్చ లేదు అని అంటే అది కన్ఫర్మ్ గా కార్బైట్ వేసినట్టే. నేచురల్ గా పండినవైతే కంప్లీట్ గా ఒకే కలర్ లో ఉండదు, అక్కడక్కడ బ్లాక్ డాట్స్ ఉంటాయి. ఇంకొకటి తొడిమి దగ్గర మనం స్మెల్ చూసినా కూడా తెలిసిపోతుంది. స్వీట్ స్మెల్ వచ్చిందంటే నేచురల్ గా పండినట్టే. అలాగే నీటిలో మామిడి పళ్ళు వేసినప్పుడు నీటి అడుక్కి మునిగితే అవి న్యాచురల్ గా పండినట్టు, నీటిపై తేలిని అంటే మాత్రం కార్బైట్ తో పండించినట్లే. ఇలా చాలా వేస్ లో తెలుసుకోవచ్చు. కానీ బెటర్ ఏంటి అంటే అవకాశం ఉంటే మాత్రం ఇలా తోటకు వచ్చి కొనుక్కుంటేనే మనకి బెస్ట్ క్వాలిటీ మామిడికాయలు దొరుకుతాయి. ఇందాక 100 కాయలు కోయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ తోటలో కూడా ఒక 200 కాయలు కోయించుకున్నాం. ఇక్కడ కూడా మాకు కాయ 10 రూపాయలకే ఇచ్చారు. 12 రూపాయలు చెప్పారు, 10 రూపాయలకి అడిగామన్నమాట. చిన్న రసాలే తీసుకున్నాము. వీటిని బాగా పండిన తర్వాత జ్యూస్ తీసుకుని అందులో ఎలాంటి షుగర్ గానీ వాటర్ గానీ వేయకుండా జిప్ లాక్ కవర్స్ లో గానీ బాటిల్లో గానీ వేసి ఫ్రీజర్ లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. కాయలు కిందకే ఉన్నాయి కదా అని నేను కొన్ని కాయలు కోసాను. అలా కోస్తుంటే ఒక కాయ కోసేటప్పుడు దాని రసం వచ్చి ముఖం మీద పడింది. అప్పుడు బానే ఉంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రానికి ముఖం మీద అక్కడక్కడ కాలిన మచ్చల్లాగా వచ్చేసాయి. కోసేటప్పుడు ఆ జిగురు మన మీద పడకుండా జాగ్రత్తగా చూసుకుని కోయాలి. చిన్న రసాలు ప్రతి సంవత్సరం ఎక్కువగానే తెప్పించుకుంటూ ఉంటాం కానీ ఇలా నేనైతే ఫామ్ కి వచ్చి కాయలు కోయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు ఈ కాయలు చూసారు కదా, వీటిని ముగ్గిన తర్వాత కూడా ఎలా ఉన్నాయో అనేది నేను వీలైతే షార్ట్ పెడతాను. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. నాకు తెలిసిన కొన్ని విషయాలు అలాగే ఇక్కడ రైతులు చెప్పిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.